ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుదాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16 వర్స్ 11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ప్రెసెన్స్ కంటిన్యూలీ. ఈరోజు మన ధ్యానాంశము వెదకవలసిన 4 విషయాలు. 4 things to seek. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ వెదకవలసిన 4 విషయాలను గురించి మనము ధ్యానం చేద్దాం. మన అనుదిన జీవితంలో ఏమి మనము వెదకాలి, వాట్ వి మస్ట్ సీక్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన ధ్యానాంశంలో మొదటి మాట ప్రార్థనలో దేవునిని వెదుకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నట్లుగా మనము వెదికే వారిగా ఉండాలి. ఎవరైతే వెదుగుతారో ఖచ్చితంగా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వెదుకు ప్రతి వారికి దొరుకును అనే విషయాన్ని కూడా మనము చూస్తాం. కాబట్టి ఏమి చేయాలి, ఏమి వెతకాలి అని అంటే దేవునిని వెతికే వారిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి వెదకాలి అని అంటే వి మస్ట్ క్లెన్స్ అవర్ సెల్ఫ్ అండ్ సీ గాడ్ అండ్ డ్రా నియర్ టు హిమ్. దేవుణ్ణి వెదకడం కేవలము అందరి వలన అయ్యే పని కాదు. అందరూ వెతుకుతుండగా అందరికీ ఆయన ప్రత్యక్షము లేదా అందరికీ ఆయన దర్శనము అనుగ్రహించడం అనేది కష్టం. కానీ ఎవరిని దేవుడు దర్శిస్తాడు, ఎవరికి దేవుడు దగ్గరగా ఉంటాడు అని అంటే ఎవరైతే దేవుని వద్దకు రావడానికి ఇష్టపడతారో, ఆమేన్, దేవుని సన్నిధానంలో నిలిచి ఉండడానికి తమను తాము పరిశుద్ధపరుచుకొని నిర్ణయించుకొని దేవునిని హృదయపూర్వకంగా వెదికే వారిగా ఉంటారో దేవుడు అటు వారికి సమీపముగా ఉన్నాడు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. ఎప్పుడు మీ దగ్గరికి దేవుడు వస్తాడంటే ఎప్పుడైతే మీరు పరిశుద్ధపరచబడినప్పుడు, మీరు పవిత్రపరచబడినప్పుడు, దేవుని పాదసన్నిధిలో అయ్యా నన్ను శుద్ధీకరించు అని అడిగినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే మనము ప్రార్థనలో దేవునిని వెదికే వారిగా ఉంటామో దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు ప్రతివానికి సమీపంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు, అది ఆయన చిత్తమై ఉన్నది. అయితే ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు లేదా ఎవరికి ఆయన దగ్గరగా ఉంటాడంటే ఎవరైతే ఆయనను వెదికే వారిగా ఉన్నారో, పరిశుద్ధపరుచుకొని పూర్ణ హృదయంతో వెదికే వారికి సమీపముగా ఆయన ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో కూడా మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. నన్ను కనుగొనేది ఎప్పుడు అని అంటే మీ పూర్ణ హృదయంతో నన్ను వెదికినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునిని వెదికే వారిగా ఉండాలి. అంటే దేవుడు వెతకడము అని అంటే దేవుడు ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడా, అరే ఇక్కడ లేడు, అక్కడున్నాడా, అట్లా వెతకడం అని దీని యొక్క అర్థం కాదు. కానీ దేవునిని ముఖాముఖిగా మనము దర్శించుకోవడానికి, దేవునితో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉండడానికి వెదకడం. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతోమంది ఉన్నారు, ఎన్నో లక్షల మంది ఉన్నప్పుడు దేవుడు మాత్రము మోషేను ఏర్పాటు చేసుకొని మోషేతో మాత్రమే దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్లు మనము దేవుని యొక్క వాక్య భాగంలో చదువుతాం. మిగతా వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, ఆ మేఘము, ఆ ప్రభావము, ఈ యొక్క ఉరుములు కానీ ఎప్పుడు ప్రభు సన్నిధి వచ్చినప్పుడు వారు చూస్తున్నారు కానీ వారు కనుగొనలేదు. దేవునితో వారికి ముఖాముఖి అనుభవం వారికి లేదు. దేవుడు వారి మధ్యలోనే ఉండి వారు 40 సంవత్సరాల వారి యొక్క ప్రయాణ కాలంలో దేవుడి వారికి సమీపముగా ఉండి ఎలా వారితో ఉన్నాడు, మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని
వారు అనుభవిస్తున్నారు. ఇక్కడ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇగో మేఘం కదులుతుంది, ఇదిగో మేఘము ఈ యొక్క మహిమ ఈ కొండ మీద ఆవరించి ఉన్నది. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలా గమనిస్తున్నారు, కానీ వీరెవరికి కూడా ముఖాముఖి అనుభవము లేదు. మోషే పైనుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత తన ప్రజలందరూ కూడా మోషే ముఖాన్ని చూడలేకపోతే మోషే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. ఈ యొక్క విషయము మనకు తెలిసింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనను వెదికే వారిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దినాలుగా, కానీ నేను ఆయనను వెదుకువాడిగా నేను లేను అని చెప్తే ఇది వృధానే. ఇది కేవలం ఏదో దేవుని సన్నిధి, నేను మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, కానీ నీవు ఆయనను వెదికిన అనుభవం కలిగి ఉన్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ప్రభు పాదశల్లో మన ప్రార్థనలో దేవునిని వెదికే వారిగా ఉండాలి. ఎవరైతే వెదుకుతారో ఆయన వారికి సమీపముగా ఉన్నాడు. హృదయపూర్వకంగా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి దేవునిని వెతికినప్పుడు ఆయనను మనం కలుసుకుంటాం. ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు తన యొక్క గొప్ప విషయాలను మనకు తెలియజేసి తన యొక్క ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసినప్పుడు మనుషులు మనను చూచి ఆశ్చర్యపడతారు. మనము క్రీస్తును చూపించేవారుగా ఉంటామో, తద్వారా ఆయనను వెదకడాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో జరిగించేవారిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఆమేన్. ఎవరైతే వెదుకుతారో వెదుకు వారికి ఫలము ఉన్నది. వెదుకు వారికి ఫలము దయచేవాడు. ఎవరైతే తను వెదుకు వారందరికీ ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఆమేన్. మనము మన యొక్క ఆలోచనలో ఏమనుకుంటామంటే, ఇవన్నీ కూడా చేసి ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇన్ని పనులు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అప్పుడు దేవుడు నన్ను దర్శిస్తాడు అని మనము ఆలోచన చేస్తుంటాం. అది ఏమాత్రము కూడా సరి అయింది కాదు. ఆమె ఎవరైతే నిజంగా పూర్ణ హృదయంతో దేవుని వెదుగుతారో దేవునితో ముఖాముఖి అనుభవం వారికి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వెదుకు వారందరికీ ఫలము దయచేవాడు. ఇప్పుడు వెదుకు వారందరికీ వారి వారి క్రియలను బట్టి ఫలము దయచేవాడు కాదు. ఆమేన్. మీరు ఇలా చేశారు కాబట్టి 40 days ఫాస్టింగ్లో మనం కూడా చిన్నప్పటి నుంచి లేదా చాలాసార్లు మనం ఏం వింటూ వస్తున్నామని అంటే, చాలామంది సాక్ష్యం చెప్పేది అంటే, నేను 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమైచ్చాడు, అప్పుడు నాకు దర్శనం కలిగింది. లేకపోతే నేను 21 దినాలు నేను ఉపవాసం ఉంటున్నప్పుడు అప్పుడు దేవుడు నేను కలుసుకున్నాను అని ఇలా చెప్తూ ఉంటే, ఓకే, నేను దేవుని ముఖాముఖిగా కలుసుకోవాలంటే నేను కూడా ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఇంకేదో చేస్తే అప్పుడు దేవుడు నాకు తన యొక్క ముఖ దర్శనాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, లేకపోతే నేను వెతికినప్పుడు దేవుడు నాకు సమీపంగా ఉంటాడు అని ఆలోచన చేస్తుంటాం. ఇది సరైనది కాదు. ఆమేన్. ఎవరైతే పూర్ణ హృదయంతో వెదికే వారిగా ఉంటారో ఆయన వారికి సమీపంగా ఉంటాడు. వెదుకు వారందరికీ తన ఫలమును దయచేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం చేసేటువంటి పనులు బట్టి కాదు, మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి అప్పుడు నేను వస్తాను కాదు. నీవు నిజముగా పూర్ణ హృదయముతో దేవుని వెదికేవారిగా ఉంటే ప్రతిదినము ప్రతి క్షణము దేవునితో సంబంధం కలిగి మనం నడిచేవారిగా ఉంటాం. ఆమేన్. ఇదేదో కేవలం ఒక్కసారి ఎప్పుడో కాదు, ప్రతిదినం మన జీవితంలో ఆయనను వెదికేవారిగా ఉండాలి. ప్రార్థనలో ఆయన వెదుకుతున్నప్పుడు దేవునితో మాట్లాడేవారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటూ ఆయన ముఖాన్ని చూస్తూ తనతో సంబంధం కలిగి ఉండి ముందుకు సాగేవారిగా ఉండాలి. ఆమేన్. దేవుడు మనల్ని ఎవరి పోలికలో చేశాడు? మనలను ఆయన పోలికలో తన స్వరూపమందు దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. మీరు గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు సృష్టించిన వాటన్నిటిలో కూడా ఏ ప్రాణి అయినా కానీ ముఖాముఖిగా అవి శారీరకంగా కలుసుకొనవు, కానీ మానవులు మాత్రమే ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవుడు కూడా ఈ ముఖాముఖి అనుభవాన్ని కోరుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేదో పైన నేను ఎలాగ హలో చెప్పేస్తాను, హాయ్ చెప్పేస్తాను, దేవానికి స్తోత్రం అని పరిగెట్టే వరకు కాదు. నీవు ప్రార్థించినప్పుడు దేవునిని వెదికే వారిగా ఉండాలి. ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనను వెదుగుతారో దేవుని దగ్గర నుండి వారు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు అడగట్లేదు కాబట్టి మీరు దొరకట్లేదు, మీరు
అడగలేదు కాబట్టి మీరు కలిగి లేరని కూడా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మనము దేవునిని వెదికే వారిగా మొదటిగా ఉండాలి. ఆమేన్. ఇక రెండవది మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశంలో రెండవ మాట సమాధానమును వెదుకుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మనం చూస్తే మనమందరం కూడా దేని గురించి కోరుతున్నాం? ఆత్మ సంబంధమైన ఫలముల విషయమై ఆసక్తి కలిగిన వారిగా మనం ఉన్నాం. అయితే ఈ అన్ని విషయాల్లో కూడా నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను అవి కలిగి ఉండాలి, ఇవి కలిగి ఉండాలి అనే దానికంటే ముందు కూడా మనం ఏమి వెతకాలంటే సమాధానమును వెతికే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవా నాకు ఇది దయచేయి. మనం వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే దేవా నా సమస్య ఇది, లేకపోతే నా ప్రాబ్లం ఇది, నా అవసరత ఇది, నాకు కోరిక ఇది, నా హృదయ వాంఛ ఇది, నాకు కావలసినది ఇది అని మనం అడిగేదానికంటే దేవా నీ సమాధానము నాకు కావాలి. ఆమేన్. నా ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో, అన్ని వేళల, అన్ని సమయంలో అయ్యా నీవు నాకు సమాధానము దయచేయి. ఎందుకంటే మన దేవుడు సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనము చదువుతాం. ఆమేన్. మన దేవుడు ఎవరు? సమాధాన కర్తయగు అధిపతి. హీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన బిడ్డలుగా ఉన్నవారు, ఆయనను వెతుకుతున్నవారు నా జీవితంలో సమాధానము లేదు అని చెప్పేవారిగా ఏమాత్రము ఉండకూడదు. మనము ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. మన వల్ల పలానా వారు వచ్చారు కాబట్టి ఇక్కడ మొత్తం సమాధానం లేకుండా అయిపోయింది అనే వారిగా మనం ఏమాత్రము ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం కలగాలి. ఎందుకంటే నా రాజు, నా ప్రభువు సమాధాన కర్త యగు అధిపతి. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం. ఆమేన్. కుటుంబంలో సమస్యలున్నా నేను అడుగుపెట్టుట ద్వారా నా దేవుడు నేను ముఖాముఖిగా కలుసుకునే అనుభవం ఉంది. తను వెతుకుతున్నాను, తనకు ప్రార్థన చేస్తున్నాను, దేవుని నా హృదయంలో కలిగి ఉన్నాను. నేను ఎక్కడుంటే అక్కడ సమాధానము ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడినప్పుడు ఉన్న కాస్త గొడవ ఇంకెక్కువ అవుతుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది మాట్లాడినప్పుడు ఎంత పెద్దదైనా కానీ అది సరేలే మీరు చెప్తున్నారు కాబట్టి నేను వింటాను అనేవారిగా ఉంటారు. కాబట్టి మనం సమాధానాన్ని తెచ్చేవారిగా, సమాధానం కర్తయగు అధిపతిని వెదుగుతూ ఉన్న వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా సమాధానము కలుగుతుంది. సమాధానము. అయితే యేసు ప్రభువు వారు జన్మించిన వెంటనే పరలోక సైన్య సమూహం ఏమి వారు పాడుతున్నారు, ఏవి వారు గానము చేస్తున్నారు అని అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఇప్పుడు సమాధానాన్ని వెదికే వారిగా ఉంటే కేవలం సమాధానం కావాలి అని మనం ప్రార్థన చేస్తే మనకు సమాధానము రాదు. కేవలం దేవా నాకు సమాధానం దయచేయి, నాకు సమాధానం దయచేయి, నాకు సమాధానం దయచేయి అని మనం ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాదు. ఏమి చేయాలంటే ఆయనకిస్తులుగా మనము మారిపోవాలి. ఆయనకు ప్రియముగా మనము జీవించడం ప్రారంభించినప్పుడు మన జీవితంలో సమాధానం అనేది ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆయనకిస్తులైన మనుషులకు భూమి మీద హల్లెలూయా. దేవుడు మనకేమిస్తున్నాడంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానము అన్ని విషయాల్లో కూడా సంపూర్ణముగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానం అంటే ఈ షాలోమన్ అంటే అన్ని విషయంలో కంప్లీట్నెస్. ఈ సమృద్ధి సంవత్సరంలో దేవునికి ఇష్టలుగా ఎంత ప్రియముగా మనం మారిపోతామో, ఆయనను వెదికేవారిగా ఉంటే ఆయన సమాధానాన్ని వెదికేవారిగా మనల్ని ఆయనకు సమర్పించుకొని ఇష్టలుగా మారిపోవటం ద్వారా దేవుని యొక్క సమాధానము మన గృహము మీద, మన ఇంటి మీద, మన ఇంటి వారి మీద నిలిచి ఉంటుంది. ఎవరైతే సమీపంగా ఉన్నారో వారికి సమాధానము ఆయన మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను. ఆమేన్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. అయితే ఎవరైతే ఈ సువార్తను విని దేవునికి తమ యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఆయనకి ఇష్టలుగా మారిపోతారో వారికి సమాధానం. 2 విషయాలు మనం ఇప్పటికే ధ్యానం చేస్తాం. మొదటిది ఏది వెతకాలి? ప్రార్థనలో దేవునిని వెతికేవారిగా మనం ఉండాలి. రెండవది సమాధానాన్ని వెతికేవారిగా ఉండాలి. ఇక మూడవది దేవుని రాజ్యాన్ని వెతికేవారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రాజ్యమును నీతిని వెదికే వారిగా ఉండాలి ఫస్ట్. ఇది చాలా ప్రాముఖ్యం. నేను దేవుని కోసం పని చేస్తున్నాను కదా, దేవుని కోసం ఇస్తున్నాను కదా, దేవుని స్థితిలో నేను సమయాన్ని వెచ్చిస్తున్నాను కదా, నేను వస్తున్నాను కదా, నేను పాడుతున్నాను కదా, నేను చేస్తున్నాను కదా కాదు. పోయిన వారమే మనం విన్న తలాంతులను
ఉపయోగించాలి. ఇప్పుడు తలాంతులు ఉపయోగించాలి, లేకపోతే దేవుని కొరకు అన్నీ చేస్తాను, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాను, కానీ అది మొదటిగా చేస్తున్నావా? నీ యొక్క మనస్సులో, నీ యొక్క ఆలోచనలో దేవునికి ప్రథమ స్థానం ఉందా లేదా అనేది ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఒకసారి పక్కన వైపు తిరిగి అడగండి, మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావా? మొదటిగా దేవునికి ఎప్పుడు కూడా ఆది కాండములో ప్రారంభిస్తే ఆయనకు మొట్టమొదటిగా ఉన్నది దేవునిది, దేవునికి ప్రియమైనది, దేవుడు అది కోరుకున్నది. ఆమేన్. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి, అది మొదటిగా వెతకాలి. ఆమేన్. దేవుని యొక్క రాజ్యమును వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ. లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. కాబట్టి దేవుని రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. యేసు ప్రభువు తన శిష్యులకు నేర్పిస్తున్న పరలోక ప్రార్థనలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఆమేన్. ఇలాగూ మీరు ప్రార్థన చేయండి, నీ రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమైంది పరలోకంలో, ఆ చిత్తము భూమి మీద నెరవేరునట్లుగా మీరు ప్రార్థన చేయండి. అంటే ఇంత దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా, ఆయన చిత్తము ఏమై ఉన్నదో అది జరుగులాగున మీరు వెదకండి, మీరు ప్రార్థన చేయండి అని తన శిష్యులకు నేర్పిస్తున్న దేవుడు, మనము ఏమి వెతకాలంటే దేవుని రాజ్యమును మొదటిగా వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మన కొరకు మనము ప్రార్థన చేసుకోవడం మంచిది. మన కొరకు మనం ప్రార్థన చేసుకోకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? మీరు ఒకరికి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ మన కొరకు మనము ప్రార్థన చేసుకోవడం మంచిది. కానీ మన కొరకు మాత్రమే ప్రార్థన చేయడం మంచిది కాదు. ఆమేన్. హల్లెలూయా. మన కొరకు ప్రార్థన చేయడం మంచిది, మన కొరకు మాత్రమే ప్రార్థన చేయడం మంచిది కాదు. ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు మనకి ఉండకూడదు. దేవా నన్ను ఆశీర్వదించి నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, నేను గొప్పగా దీవించబడాలి, మంచిది. నేను మాత్రమే మంచిది కాదు. సొలొమోను చాలా చక్కగా దేవుణ్ణి అడిగాడు. ఇందులో ఏ స్వార్థము కూడా లేదు. ఒకవేళ రాజు అయిన తర్వాత నేను రాజుగా ఉన్నాను కాబట్టి నాకు ఏ శత్రువు ఉండకూడదు అని అంటే, అది కూడా దాంట్లో కూడా ఏమి స్వార్థము లేదు. అంటే నా రాజ్యం అంతా బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ సొలొమోను ఏమడిగాడు అని అంటే, మనందరికీ తెలిసి ఏమడిగాడు? జ్ఞానం అడిగా. విషయాలు మనం చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10 నుండి మనం చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక 11వ వచనం చూద్దాం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయము వలన గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు ఏమడిగాడు? జ్ఞానము వలన, న్యాయము వలన గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగావు. నీవు వివేకమును జ్ఞానమును అడిగి ఉన్నావు. కాబట్టి నీవు ఇలాగునను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వకాలములో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొక్కడైనను ఉండడు. ఆమేన్. హల్లెలూయా. ఏమని అడిగాడు? నాకు న్యాయముతో వివేకము కలిగి నేను పరిపాలించడానికి అయ్యా నీ వివేకమును నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో అడిగాడు. ఆమేన్. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కూడా మనల్ని చూసి, నీవు ఇలాగూ ప్రార్థన చేసావు కాబట్టి నేను నీ మనవిని ఆలకిస్తున్నాను అని చెప్పాలంటే స్వార్థపూరితమైన ప్రార్థన చేయకూడదు. ఆమేన్. అయ్యా నీ చిత్తము జరుగునుగాక. రాజ్య సంబంధమైనటువంటి వారు, దేవుని రాజ్యాన్ని మొదటగా వెతికేవారు దేవుని రాజ్యము కొరకే వారు ప్రార్థన చేస్తారు. ఆమేన్.
హల్లెలూయా. ఎప్పుడైతే మనము ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తామో, దేవుని హృదయాన్ని తెలుసుకొని దేవుని హృదయంలో ఏముందో ఆయనతో పాటు కలిసి మనము విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనకున్న అవసరతలన్నీ కూడా ఆయన తీర్చివేస్తాడు. ఆమేన్. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలి కాదు, దేవుని రాజ్యం సమీపంగా ఉందని దేవుడు ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని రాజ్యము నువ్వు వెతకడం అని అంటే దేవుని ముఖాముఖిగా కలుసుకొని ఆయన సమాధానాన్ని కోరుకుంటూ ఆయన హృదయంలో ఏముంది, ఆయన భారం ఏముంది, దేవుడు దేని గురించి తప్పిస్తున్నాడో ఆ విషయాలను తెలుసుకొని ఆత్మదేవుని సహాయముతో మనము కూడా మన క్రీస్తు యేసైన ప్రభువుతో పాటు కలిసి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. ఆమేన్. నీవు ఇవి అడగకపోయినను నేను నీకు దయచేసేదను. ఆమేన్. నీ వంటి వాడు మరి ఒకడు లేడు, ఉండడు, రాబోడు. ఎందుకంటే నువ్వు ఒక నూతనమైన విధానములో నన్ను అడిగి ఉన్నావు, వినూత్నమైన విధానములో నువ్వు ప్రార్థన చేశావు, కాబట్టి నిన్ను బహుగా ఆశీర్వదించేదను, నీకు సమృద్ధిని దయచేసేదను అని చెప్పే విధంగా మనము ప్రార్థన చేయాలి. ఆ రీతిలో దేవుని యొక్క రాజ్యమును, నీతిని మొదటిగా వెతికే వారిగా ఉండాలి. ఏమి జరిగితే నాకెందుకు, నేను బాగున్నాను కదా అనే ఆలోచన రాజ్య సంబంధులకు ఉండకూడదు. నా ప్రభు దేని గురించి ఆలోచిస్తున్నాడు, నా ప్రభు యొక్క మనస్సు ఎంత మంది ద్వారా ఈ దినము కూడా గాయపరచబడి ఉన్నది అని ఎరిగి నా ప్రజల నిమిత్తము నన్ను నేను తగ్గించుకొని, ఆయన పేరు పెట్టబడిన వాడిగా ఉన్న నేను తగ్గించుకొని చెడు మార్గములను విడిచి నా ప్రజల పక్షమున ప్రార్థన చేసేవారిగా రాజ్య సంబంధులు ఉండగా దేవుడు అంటాడు, నీవు ఇది అడగకపోయినను నేను ఇది నీకు దయచేసేదను. నేను అడుగుతున్నాను కానీ నాకు దేవుడు ఇవ్వట్లేదు, అడుగుతున్నాను కానీ దేవుడు ఇవ్వట్లేదు అని అలగడం మానేసి ఏమి చేయాలంటే, అయ్యా నీ రాజ్యాన్ని వెతకడానికి నాకు కృప దయచేయి. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే, అయ్యా నీ హృదయంలో ఏముందో నాకు తెలియచేయి. దేని కొరకు ప్రార్థన చేయమంటావు, ఏ దేశం కొరకు ప్రార్థన చేయమంటావు? భూకంపం వచ్చి ఎంతమంది చనిపోయారు, ఇంకా ఏమేమో జరుగుతున్నాయి. ఏదో ఇప్పుడు ప్రజల కొరకు ప్రార్థన చేయడం అంటే ఏదన్నా ఒక కెలమెటిక్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు, లేకపోతే భూకంపమో, ప్రళయమో, సునామీయో ఇంకేదో వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేయడం అని కాదు. దేవుని యొక్క హృదయంలో ఏముందో దాన్ని నిత్యము తెలుసుకుంటూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమేన్. దాని కొరకు పని చేయాలి. దాని కొరకు మనము ప్రథమముగా మొట్టమొదటిగా వెతికేవారిగా ఉంటే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అవన్నీ ఆమేన్. అవన్నీ ఏది కావాలి మీకు, అవన్నీ కూడా నాకు ఇది కావాలి దేవా, అవన్నీ 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 కూడా మీ వెంట వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది చేయాలంటే మనము సాధన చేసేవారిగా ఉండాలి. వి మస్ట్ ట్రైన్ అవర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనము. ఆమేన్. హల్లెలూయా. దేవుని అందలి భయము, భక్తి, దేవుని వెదికే విషయంలో, దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికే విషయంలో మొట్టమొదటిగా మనము చేస్తూ వెదుగుతూ ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉండగా దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు దయచేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. 3 విషయాలను మనము ధ్యానం చేశాం. మొదటిది, ప్రార్థనలో దేవునిని వెతకాలి. దేవునిని వెతికితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనకు సమాధానాన్ని. దేవుడిని వెతికితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. రెండవది, ఆయన సమాధానాన్ని వెతికినప్పుడు మన జీవితంలో అన్నీ కూడా సమాధానకరంగా దేవుడు చేసి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. మూడవది, ఆయన రాజ్యమును, నీతిని వెదికే వారిగా ఉంటే దేవుడు మనకు కావలసిన సమస్తమును దయచేసేవాడు. ఇక నాలుగవది, ఏమి వెతకాలంటే పైనున్న వాటిని వెతకాలి. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకాలి. ఈ మూడవ దాంట్లో దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా వచ్చేస్తాయంటే చాలా సంతోషంగా, ఇప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి కాబట్టి ఇవన్నీ రావడం కొరకు నేను దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతాను, అప్పుడు నాకు కావాల్సినవన్నీ కూడా వస్తాయని దేవుడు చెప్తున్నాడు కదా అని ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి కూడా ప్రార్థన చేస్తాం. కానీ వేటి వైపు మనము చూడాలి, వేటిని వెతకాలంటే పైనున్న వాటినే
వెతకాలి. పక్కన వారు తిరిగి చెప్పండి, పైనున్న వాటినే వెతకండి. ఆమేన్. పైనున్న వాటిని వెతకండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకోడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇందాకే చెప్పాను, దేవుని రాజ్యమును వెతకడం అంటే ఆయనతో పాటు కలిసి ఆయన హృదయంలో ఏముందో తెలుసుకొని దాని కొరకు ఆయనతో పాటు కలిసి విజ్ఞాపన చేయడము. అయితే ఇప్పుడు పైనున్న వాటిని వెతకడం అని అంటే దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉండిన నా దేవుని నేను పునరుద్ధానమును కలిగి, నూతన జీవము కలిగి, మారు మనసు పొంది, బాప్తిజం పొంది ఆయనతో పాటు లేపబడిన వాడిగా ఉన్నాను కనుక నేను పైనున్న వాటినే వెదికేదను. ఆమేన్. అబ్రహాము చాలా చక్కటి ఉదాహరణ మనకు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులుగా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. కాబట్టి మనం వెతికే వారిగా ఉండాలి. పైనున్న వాటినే వెతకాలి. నా దేవుడు ఏమి కోరుతున్నాడు అని వెతికినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. పైనున్న వాటి కొరకు వెతికినప్పుడు మనము చిన్న చిన్న వాటి కొరకు బాధపడేవారుగా, ఇబ్బంది పడేవారుగా, ఏ విషయంలోనైనానో నెరిసెళ్ళేవారిగా, మరి ముఖ్యంగా వెనకంజి వేసేవారిగా మనము ఉండము. ఆమేన్. మనం ముందుకే సాగుతాం, ఎందుకంటే మనం గురి యొద్దకే పరిగెత్తే వారిగా ఉన్నాం కనుక. హల్లెలూయా. క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపును అందుకొని బహుమానము కొరకు పిలుపు నొద్దకై, గురి యొద్దకై మనము పరిగెత్తే వారిగా ఉంటాం. దేవుడు అట్టి విధానములో మనలను ఆశీర్వదించునుగాక. పైనున్న వాటిని వెదికే వారిగా ఉందాం. మనుషుల వలె ఆలోచించక పైనున్న వాటి కొరకు మనం చూస్తూ ప్రభు యొక్క మనస్సును కలిగి ఆయన చిత్తమును తెలుసుకొని దాని కొరకు మనము పని చేసేవారిగా, దాన్ని వెతికేవారిగా ఉన్నప్పుడు దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. దేవుడు మనలను బహుబలంగా వాడుకుంటాడు. దేవుడు ఇంకనూ మనలను ఉన్నతమైన విధానములో దీవించి ఆశీర్వదిస్తాడు. పేతురు చాలా చక్కగా యేసుప్రభువు వారు ఏమన్నారంటే, నేను మనుషులందరి కొరకు చనిపోవలసి ఉన్నది, నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు నేను శ్రమ పడతాను, ఇవన్నీ చెప్పినప్పుడు పేతురు దేవునితోటి వచ్చి, ఇవన్నీ నీకు దూరమవును గాక అనంటే, నీవు సరి అయిన వాటిని వెదకలేక పోతున్నావు, నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు కాబట్టి ఇలాగా మాట్లాడుతున్నావని దేవుడు పేతుర్ని గద్దించాడు. ఇప్పుడు పైనున్న వాటిని వెతికే వారిగా ఉండి కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా, అయ్యా నీ జ్ఞానము నాకు దయచేయి, పైనున్న వాటి కొరకు నీ హృదయములో ఏముందో, నీ చిత్తములో ఏముందో అవి నేను గ్రహించినట్లుగా నీ జ్ఞానము నాకు దయచేయి అని మనం అడిగి తెలుసుకొని ముందుకు సాగే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతాను నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. ఏ సంగతులు ఆలోచిస్తున్నాడు? మనుషుల, యువర్ సెట్టింగ్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ మెన్ బట్ నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడనే దాని మీద ఆలోచన లేదు. మనుషులు ఎలాగ అనుకుంటారో, ఏమి జరుగుతుందో అనే వాటి మీదే ఆలోచన చేస్తూ ఉంటే మనము సరిగ్గా దేవుని అర్థం చేసుకోలేదు. సరి అయిన విధానంలో దేవుని ద్వారా మనము దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. కానీ వెతకవలసిన 4 విషయాలు. ప్రతి దినము ప్రార్థనలో దేవుని వెతుకుదాం. సమాధానాన్ని ఏం చేద్దాం? 2వ మాట, సమాధానమును వెతుకుదాం. 3వది దేవుని రాజ్యాన్ని వెతుకుదాం. ఇక 4వది పైనున్న వాటిని వెతుకుదాం. మొదటిది, ప్రార్థనలో ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఏ భయము మనకు అవసరం లేదు, ఎందుకనగా ఆయనతో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉన్నాము కనుక. ఇక 2వది, సమాధానంను వెతుకుదాం. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు అపవాది మన ముందుకు తెచ్చినా అందులో దేవుడు మనకు సమాధానకరంగా అన్నిటిని కూడా మారుస్తాడు కనుక సమాధానాన్ని వెతుకుదాం. 3వది, దేవుని రాజ్యాన్ని వెతికితే అన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన హృదయాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి. ఇక 4వది, పైనున్న వాటిని వెతుకుదాం. దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకొని, అయ్యా నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి. ఆమేన్. నేను ఇది అనుకుంటున్నాను, నేను అనుకున్నట్లు కాదు, నీవు అనుకున్నట్లుగా నీ చిత్తానుసారంగా నా జీవితంలో జరిగించు అని మొరపెట్టేవారిగా, ప్రార్థన చేసేవారిగా, వెతికేవారిగా ఉంటే దేవుడు ప్రతి వానికి దీవెనలను అనుగ్రహించే దేవుడు. ఆమేన్. వెతుకు ప్రతి వారికి కూడా దేవుడు ఖచ్చితంగా, గాడ్ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ ఎవ్రీబడి.
అందరికీ బహుమానాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి దయచేసి అయ్యా, నిన్ను వెతకడానికి, పూర్ణ హృదయంతో వెతకడానికి, నిన్ను నీతో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉండునట్లుగా నీవే నీ కృప నాకు దయచేయి. ఈ 4 విషయాల్లో నాయన ప్రభువా, ఏ దినము కూడా నేను తప్పిపోకుండా నిన్ను వెతకడానికి నీ కృప దయచేయని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా అయ్యా నిన్ను వెతకడానికి సహాయం దయచేయండి. ప్రార్థించుటలో, ప్రార్థించినప్పుడు దేవా నిన్ను వెతుకువారిగా నేను ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నిన్ను వెతుకు వారికి సమీపముగా ఉన్న దేవుడు అయ్యా, నీకు వందనాలు. నిన్ను ముఖాముఖిగా ప్రతి క్షణము నీతో కలిసి దేవా అట్టి అనుభవాన్ని కలిసి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. దేవా సమాధానమును వెతకడానికి సహాయం దయచేయండి. మా జీవితాల్లో, మా పరిస్థితుల్లో సమాధానం కొరకునైనా ప్రభా ఎక్కడెక్కడో వెతుకుతున్నాము, ఏమేమో చేస్తున్నాము, కానీ అయ్యా సమాధాన కర్తయగు అధిపతి నీవు మాకున్నావని అయ్యా నీకు వందనాలు. నిన్ను వెతకడానికి సహాయం దయచేయండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలయ్యా. నీ రాజ్యమును వెతకడానికి సహాయం దయచేయండి. పైనున్న వాటిని వెతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ రాజ్యమును వెతుకుటలో దేవా నేను ప్రభు మొట్టమొదటిగా మేము నీ రాజ్యాన్ని వెతకడానికి సహాయం దయచేయండి. నీ హృదయాన్ని తెలుసుకొని దేవా నీ హృదయానుసారులుగా మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. దేవా నిన్ను వెతుకుచుండగా దేవా నిన్ను కనుగొనుటకు సహాయం దయచేయండి. నా ప్రతి పాపమును దేవానికి వందనాలు మీరు తీసివేయమని అడుగుతున్నా. నీ శక్తి చేత, నీ బలము చేత మమ్మల్ని నింపండి దేవా, నీకు స్తోత్రం. జరుగుతున్న లైవ్ సర్వీసెస్లో అనేక మంది పాలు పంపులు పొందడానికి సహాయం దయచేయండి అయ్యా. నేను ప్రభా JGM యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు దీవించండి అయ్యా. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే జాషువా దీవెన యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయండి దేవా. మీరు మాకు ఇచ్చిన మొబైల్ చర్చ్ సర్వీసెస్ని బట్టి నీకు వందనాలు. గంభీరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న 3 ఆరాధనలు బట్టి నీకు వందనాలు. మీరు బహుబలంగా నేను ప్రభా పిల్లలను నేను ప్రభా మీరు లేవనెత్తమని అడుగుచున్నా. యేసు నీకు స్తోత్రం తండ్రి. అపవాది యొక్క దాడుల నుండి నేను ప్రభా మా పిల్లలను మీరు రక్షించండి. వారిని నీ కొరకు మేము పెంచులాగున సహాయం దయచేయండి. ప్రతి ఉదయం ప్రసారం చేయబడుతున్న ప్రార్థన పోరాటమును బట్టి నీకు వందనాలు దేవా. ఈ ప్రార్థన పోరాటంలో మేము పాలుపంపులు పొంది దీవించబడినట్లు సహాయం దయచేయండి. ఇంకనూ ప్రార్థనాత్మను మాకు దయచేయండి. నీ రాజ్యంను మొదటిగా వెదికేటువంటి కృప దేవా సంఘముగా నేను ప్రభా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. దీన్ని చులకనగా తీసుకోకుండా అయ్యా వేకువజామున నీ స్థితిలో మేము సమయాన్ని గడుపునట్లుగా సహాయం దయచేయండి. బాధ్యత కలిగి జీవించినట్లు సహాయం దయచేయండి దేవా. పెన్యువల్ యూత్ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్లగ్ యూత్ మీటింగ్స్ ఎంతో దీవెనకరంగా మీరు జరిగించండి. ఇంకా అనేక మంది యవన బిడ్డలు నీ సన్నిధానికి నడిపించండి. ఉపవాస ప్రార్థన బట్టి నీకు వందనాలు దేవా. ప్రతి శుక్రవారం ఈ విధంగా వచ్చి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, కన్నీరు కార్చడానికి, ఎన్నో విషయాల కొరకు మేము మొరపెట్టడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం. ఇంకా అనేక మంది పరిగెత్తుకుంటూ రావడానికి సహాయం దయచేయండి అయ్యా. లైవ్లో వీక్షిస్తున్న వారి బట్టి నీకు వందనాలు. వారు చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి దేవా. మా బ్రాంచ్ చర్చెస్ అన్నిటి బట్టి నీకు స్తోత్రం. లంగరోజ్, ఫిలిం నగర్, చిల్కూరు, తొండుపల్లి, హాబీస్పేట్, మైదుకూరు, బెట్రగుంట, నేతివరపాలెం, చిలంకూరు, ఉప్పలపాడు, కాకులపాలెం, ఇలవర, పెట్లూరు, పొన్నలూరు, సాధనల వరపాలెం, రామాపురం, సత్తుపల్లి, ముష్టిబండ, చెన్నారెడ్డిపాలెం దేవా. ఈ ప్రాంతాలన్నింటిలో దేవా సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక స్థలాల్లో నేను ప్రభా మందిరాలు నిర్మించబడాలి. స్థలములు లేని దగ్గర స్థలాలు దయచేయండి అయ్యా. మందిరాలు నిర్మించబడాల్సిన దగ్గర మందిరాలు చక్కగా నిర్మించబడుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ సంవత్సరము అనేక నూతనాత్మలు సంఘంలో చేర్చబడినట్లుగా సహాయం దయచేయండి. మీరు మాకు ఇచ్చిన చక్కటి దైవజనులను బట్టి నీకు వందనాలు. దైవజనులను బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు తండ్రి అయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా. సహదాసులందరూ బట్టి నీకు వందనాలు. మా సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారి అవసరతలు మీరు తీర్చండి అయ్యా. దైవజనులని కెన్యా దేశంలో మీరు వాడుకొని మా మధ్యలోనికి క్షేమకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రం. ఈ ఆదివారం నైనా ప్రభువా జరుగుతున్న ఆరాధనలు గంభీరంగా మీరు జరిగించండి. యేసు నీకు స్తోత్రం. ఈ నెల మాకు దీవెనకరంగా మీరు ఉంచమని కోరుతున్నామయ్యా. అయ్యా ఆకాశమందు నివాసిన దేవా, మా ప్రతి ప్రయత్నమును సఫలపరిచే దేవా నీకు స్తోత్రం. దేవా ఈ నెల మాకు దీవెనకరంగా మీరు ఉంచండి దేవా. నీ ప్రియబిడ్డలు ఏదైతే వారు మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తున్న వారు నీ దగ్గర నుండి పొందుకునేందుకు సహాయం దయచేయండి. యేసు నీకు వందనాలు దేవా. మమ్మల్ని దర్శించండి. నిన్ను వెతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నిన్ను వెతకే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. యేసు నీకు వందనాలు దేవా. నీవు ఈ లోకంలో నిన్న ప్రభా నీవు చూస్తూ ఉండగా నా కొరకు ఎవరు వెళ్తారంటే దేవా మేము వెళ్ళేవారిగా, మేము ఈ సందులో నిలబడి విజ్ఞాపన చేసేవారిగా, పని చేసేవారిగా, నీ కొరకు పరిగెత్తేవారిగా
మేము ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. ఇంకను మాలో నన్న ప్రభ భారము దయచేయండి, బాధ్యతను మాకు జ్ఞాపకం చేయండి అయ్యా. నన్న ప్రభ ఉదాసీనత మాలో నుంచి తీసివేయండి దేవా, నామకార్థత మాలో నుంచి తీసివేయండి. యేసు నీ కొరకే నన్న ప్రభ మండేవారిగా మేము ఉండటకు సహాయము దయచేయండి. మేము కూర్చున్నా, లేచినా, నిలబడినా, పండుకుంటున్నా పైనున్న వాటిని వెతుకుతూ వాటి కొరకు పని చేయలాగిన సహాయం దయచేయండి. యేసు నీకు స్తోత్ర. మమ్మల్ని మండింపజేస్తున్నందుకే నీకు వందనాలు దేవా. మమ్మల్ని సరి చేస్తున్నందుకే నీకు స్తోత్ర. మమ్మల్ని ఇంకా నూనె ప్రభువా నీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని మలుస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. సంఘములో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి అవసరతలన్నీ తీర్చమని కోరుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఏదైతే మేము ప్రార్థన చేశామో అవన్నీ మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి.